నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగమ్మాయి రియాక్షన్స్ వీడియోస్. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అలాగే ఈ మూవీ ఎలా అనిపించింది అన్నది కూడా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అలాగే నేను డ్రాగన్ మూవీ అయితే అండి రియాక్షన్ చేస్తున్నాను కదా, ఈ మూవీ మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్లో అయితే చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఈ మూవీ అయితే అండి పార్ట్గా అయితే నేను పెడుతున్నాను. మీకు మధ్యలో చూస్తే మాత్రం అస్సలు అర్థం కాదు. ఫస్ట్ నుంచి కూడా చూస్తేనే ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మీకు అర్థమవుతుంది. సో చూసి కొద్దీ కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. నాకైతే ఈ మూవీ బాగా నచ్చిందండి. మరి మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్లో అయితే చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. స్టోరీ చెప్పాలి కదా ముందు. స్టోరీ అయితే ఈయన కాలేజ్ నుంచి డిస్మిస్ చేసేస్తానంటే అనుపమ గారు ఒక ఛాన్స్ అడిగారు ఫస్ట్ పార్ట్లో. అడిగితే ఈయన ఇస్తాన్న ఛాన్సు, కానీ రాఘవ్ గారు వద్దనేసి వచ్చేసారు. నేను బయటకు వెళ్ళిపోతాను అనేసి చెప్పేసి అన్నారు. నేను సక్సెస్ వైపు కన్నా ఫెయిల్యూర్ వైపే వెళ్ళి నేను సాధించాలి అన్న దాని మీద అయితే ఈయన బయటకు వచ్చేసారు. సో ఇక్కడ నుంచి ఏం చేస్తారు ఏంటి అన్నది మనం ముందు పాటలోని ఫస్ట్ చూసాం కదండి. ఇప్పుడు ఏం చేస్తారన్నది చూడాలి. సో నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా? సో లెట్స్ కంటిన్యూ ది వీడియో. నైట్ ఇంటికి వచ్చేసారండి. రెడీ అవుతున్నారు ఎక్కడికో. ఇదిగో నన్ను చాలు నాన్న. ఉండు నాన్న, ఉద్యోగానికి వెళ్తున్నావు, తళతళ మెరిసిపోవద్దు. అబ్బా చాలుమా. తినరా, సరిగ్గా తింటేనే కదా ఉద్యోగానికి వెళ్ళగలవు. అసలే ఎముకలు కూడా ఉన్నావు. ఎముకలు పోకు. తల్లి ప్రేమ అంతే కదండి. తండ్రి ప్రేమ కూడా అలాంటిదండి. తల్లి ప్రేమ కనబడుతుంది, తండ్రి ప్రేమ కనబడదు అంతే. ఆఫీసులో నిన్నేమి అనరా? అవును, జీతం అంటే నా తలక ఇస్తున్నారు, లోపల నా మెదడుకి ఇస్తున్నారు. నిజమే కదండి. ఇదిగో ఇవమ్మా నాన్న, చెప్పు నాన్న. అదే ఆ డిగ్రీ సర్టిఫికెట్ ఇప్పుడు ఎందుకు నాన్న అది? రే, మన కుటుంబంలోనే కష్టపడి చదివి డిగ్రీ తెచ్చుకున్నదే నువ్వు ఒక్కడవే. అక్కడ చూడు, ఆ ఫ్రేమ్ ఖాళీగానే ఉంది. నువ్వేమో ఆ డిగ్రీ ఇస్తే గోడకు పెట్టాలని ఆశపడుతున్నారు. నువ్వేమో కంటికి కూడా చూపించడం లేదు. ఎన్నిసార్లు అమ్మా చెప్పేది, డిగ్రీ సర్టిఫికెట్ ని కంపెనీలో తీసుకున్నారు, ఇప్పుడు అప్పుడే ఇవ్వరు అని. ఏ నాన్న? నాన్న ఇప్పుడు నా జీతం ఎంత? 20,000, కటింగ్స్ పోను 18,000. నా టాలెంట్ కి ఇప్పుడు నేను కంపెనీ మారానంటే నా శాలరీ 30,000 రూపీస్. అయ్యో, వెంటనే మార్పు నాన్న. ఇలా ఎక్కువ జీతం వస్తుందంటే వెంటనే పారిపోకూడదని కంపెనీ వాడు ఏం చేస్తున్నాడు, నైస్ గా క్యాంపస్ ఇంటర్వ్యూ అనే పేరుతో కాలేజీలోకి వచ్చి తక్కువ జీతానికి మమ్మల్ని లాక్ చేసి 2 సంవత్సరాలకి అగ్రిమెంట్ వేసి డిగ్రీ సర్టిఫికెట్ లాక్కుంటున్నాడు. మేము కూడా అయ్యో క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్లేస్ అయితే గ్రేట్ అనుకుని వెంటనే దూరేస్తాం. మోసగాళ్ళే నాన్న. మోసగాళ్ళు అబ్బా. రాఘవా, ఆ మోటార్ స్విచ్ ఆన్ చేసి వెళ్ళవా? ఓకే ఓనర్. 20 ఏళ్ళ నుంచి కలిసిమెలిసి ఉంటున్నావు, ఇంకా వాటర్ వాటర్ అని పిలుస్తూనే ఉన్నదే. అలవాటైపోయింది ఓనర్. పెట్టుకో నాన్న. ఓకే నాన్న, ఓకే నాన్న. వాళ్ళ నాన్నగారు అని చెప్తున్నారండి. అంటే జాబ్కి వెళ్తున్నారు అనమాట అండి. కాలేజ్ నుంచి అయితే వచ్చేసారు కదా. వాడితో వెళ్ళడం కంటే వెళ్ళకుండా ఉండాల్సింది. ఎక్కడికి వచ్చారు? రండి సార్. రే పాము ఏంటి వచ్చి రే ఈవినింగ్ మర్చిపోకరా. ఏంటి వీళ్ళు జాబ్కి వెళ్ళట్లేదా ఏంటి? ఈవినింగ్ మర్చిపోకరా. సరే మా పప్పు ఇక్కడ ఉన్న వేడికి అక్కడ వెళ్తే చల్ల చల్లగా ఉంటుంది. ఖర్చుని నేనే చూసుకుంటా కదా.
అరే బాబాయ్. నేను చెప్పు పుష్పానా రేష్మానా కరిష్మానా రే, 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 నా lover ఇருக்கு. అమ్మో. మన ప్రేమ రే ఆటగాడ్స్. నిజం అరే బాబాయ్. ఓకేరా సార్ అమ్మో. లేదు సార్ సార్ ఇక్కడ మా వాళ్ళు ఎవరు దమ్ము కొట్టరు సార్ సార్ మీకు కావాలంటే మా హౌస్ ఓనర్ కాల్ చేసి అడగండి సార్ ఆయనకి తెలుసు సార్ మేము ఎంత మంచి వాళ్ళం ఆయనకే తెలుసు అబ్బా. రే చెత్తనా ఇలా దమ్ము కొడితే ఇక్కడే పడేసి చావచ్చు కదా ఎందుకు బయట తిరేస్తున్నావు అసోసియేషన్ నుంచి ఫోన్ చేసి నన్ను మిగుతున్నారు జరగ అమ్మో. ఎన్నిసార్లు చెప్తావురా గుర్తుందిరా జరగరా ఏంటి ఈవినింగ్ ఎర్రి కొర సావ కొడుతున్నాడు. అమ్మా. నేను జాబ్ లేదైతే అండి ఖాళీ. అమ్మో అమ్మో. అమ్మో ఎన్ని సిగరెట్లు కాల్చేసారండి బాబు. రాకో అయిపోయింది పని మనిషి. అమ్మో. తంబేశారా కావాలి? గదే వాళ్ళు కొట్టుకునేది టీవీలో గంట సేపు వేస్తారు కదా అంటే ఇట్లా 24 గంటలు తినేది పడుకునేది పాయకనకు పోయేది చూపిస్తారు. ఏం బాబు రోజంతా గివే చూస్తావే బోరు కొట్టట్లే? ఇందులోనే గొడవని కట్ చేయకుండా ఫుల్గా చూపించేది ఓ, స్టార్ట్ అయిపోయింది. ఇంకో 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 గొడవ పడండి, ఇంకో గొడవ పడండి, ఇంకో 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 గొడవ పడండి, ఇంకో అమ్మో. ఓ బాబాయ్ అళ్ళిపోతున్నా. ఆగలగాడు. అమ్మో. వెరీ సన్. ఓరి బాబాయ్. బయటికి వెళ్తే డాడీ లాగా నల్లబడిపోతా. అబ్బా. బేబీ క్లాస్ టైంలో కాల్ చేసావు? నువ్వేం చేస్తున్నావు? నేనా బిగ్ బాస్ చూస్తున్నా. ఇప్పుడు సన్ కొంచెం కిందకి దిగిపోయాక రీల్స్ చేద్దాం అనుకుంటున్నా. అబ్బా రీల్స్ చేస్తారేంటి నైటా? రైట్. నైట్. ఫుడీలో 65 బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టా. సరే వెయిట్ వెయిట్ వెయిట్. అలాగే ఇన్స్టామార్ట్ లో మింట్ అబ్బా. సిగరెట్ 20 ప్యాక్. ఓకే ఓకే లవ్ యూ. అబ్బా. అబ్బో రీల్స్ చేస్తారండి. అబ్బా. అమ్మో. ఓరి బాబోయ్. బ్రో 65 బిర్యానీ మింట్ సిగరెట్. థ్యాంక్ యూ. రేటింగ్ ఇవ్వండి బ్రో. ఓకే 65 బిర్యానీ ఒక బిగ్ బైట్ తినబోతున్నాం. ఇదిగో అబ్బా. ఓరి బాబోయ్. అస్సలు బాగాలేదు. అసలు అమ్మయ్య. ఫస్ట్ కమెంట్. అబ్బా. ఎస్. గడిచిపోయింది అలా. సార్ ఆఫీస్ టైం అయిపోయింది బయలుదేరతా. అబ్బా. ఓ షిట్. రే తీసుకొచ్చారు కదా. అబ్బా. రూపాయలు సరిగ్గా ఉందని లెక్క. అబ్బా. నాన్న ఇదిగోండి ఈ నెల జీతం. కటింగ్స్ పోను 18,000 అబ్బా. ఉన్నాయి. అమ్మో. రే మచ్చా నీకు సిగ్గుగానే లేదా? రే ఆటగాడా నేనెందుకురా సిగ్గుపడాలి? ఆ? బాగా ఎల్లికిలా పడుకొని బిగ్ బాస్ చూసుకుంటూ రీల్స్ చేసుకుంటూ ముడ్డిని తీసుకెళ్లి ఫ్యాన్ మీద పెట్టి మా అందరి దగ్గర డబ్బులు తీసుకొని మీ ఇంట్లో జీతం అని అయ్యో. చెప్పి నీ గు సిగ్గులేదారా? ఏంటబ్బి కన్నా నేను మీ డబ్బులు ఏమన్నా కొట్టేస్తున్నానా?
అదే తిరిగి ఇచ్చేస్తాను కదా. దేవుడి దగ్గర నాన్న ఏంటన్నా? మీ పేరు మీద అమ్మ పేరు మీద లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను కదా, దానికి మంత్ 8,000 కట్టాలి. అమ్మో ఇదిగో నాన్న. నాన్న నాన్న జాబ్లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఆన్లైన్ కోర్స్ ఒకటి చేరాను, దానికి 6,000 కట్టాలి నాన్న. ఓ, అయిపోయింది. చాలా నాన్న. నాన్న నాన్న నెక్స్ట్ మంత్ మీ బర్త్డే వస్తుంది అబ్బా. కదా, నాన్న దానికి కదిలొచ్చిన కనకదుర్గమ్మ గుడిలో అన్నదానం చేస్తానని అబ్బా మొక్కుకున్నాను. మంచిది మంచిది. దానికి ఒక $4,000. మొత్తం లాగేసారండి. ఉంచుకో. ఎరా ప్రతి నెల ఇలా జీతం ఇచ్చి తీసుకుంటున్నావే, ఈ మాత్రానికి అంతే అండి మరి. ఊరుకోమా. ఏ ఈ కాలంలో ఏ పిల్లోడైనా సంపాదించి ఇంట్లో వేస్తున్నాడా? మన పిల్లోడు తప్ప. వాడి సంపాదన ముఖ్యం, వాడి ఉద్యోగానికి వెళ్ళటమే ముఖ్యం. ఇలా పిచ్చాశ లేకపోతే జొమాటో, ఓలా, ఊబర్ లేదా కాల్ సెంటర్లో జాబ్కి వెళ్ళో నిజంగా 18,000 సంపాదించి ఇంట్లో ఇవ్వచ్చు కదా. రే బంటి, ఈ 10,000 15,000 శాలరీ జాబులకి నేను వెళ్ళలేనురా. అయితే ఐఎమ్ ఎన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ బ్రో. వెళ్తా హై ప్రొఫైల్ జాబ్కే వెళ్తాను. రే 48 సప్లీస్ ఫినిష్ చేస్తేనేరా నువ్వు ఇంజనీర్వి, అప్పటిదాకా నువ్వు 12th. నీలాంటోడికి ఈ జాబే. ఆపరా. ఏంటా కాలేజ్ అయిపోయి 2 సంవత్సరాలే కదా అయింది, ఇంతలోనే జాబ్ జాబ్ అంటే అంత తొందర ఏంటి? లైఫ్ ఇస్ బిగ్ రా, లెట్స్ టేక్ సమ్ టైం రా. ఓకేరా. మూసుకొని అబ్బా. వరకు. ఇంకోటి పాము అవి అందరూ హాల్లో పడుకోండి. నైట్ లవ్వర్ తో వస్తున్నా, ఏసీ రూమ్ కావాలి. రే అర్థం ఏదే కట్టావు. అమ్మో ఈ రూమ్ ని బాగా లాడ్జ్ లాగా యూజ్ చేసుకుంటావు, ప్రాబ్లం లేదు, బతుకు బాగా బతుకు. కానీ అట్లీస్ట్ ఆ అమ్మాయితో ఊరి మీద పెట్టి తిరగడానికైనా సంపాదించచ్చు కదరా. అదే ఏ నాన్న, నీ జీతం మొత్తం కుటుంబానికి ఇచ్చేస్తే నీకు నీ చేతి ఖర్చులకి పెట్రోల్కి. బస్ అయ్యో అలా వద్దు అలా వద్దు. నా జీతంలో మిగిలిన 4,000 ఉన్నాయి. ఇదిగో అమ్మో ఉంచుకో. చాలా నాన్న. అయ్యో ఈయనొక్కడు వాళ్ళ అమ్మగారు. చూసారు కదండి, మూవీ అయితే పార్ట్స్ లో అయితే నిజంగా చాలా బాగుందండి. ట్విస్ట్లు కింద. ఇంతకే ఈయన లవర్ అంటే అనుపమ గారు అనుకుంటున్నాను నేనైతేని, అంటే కాలేజ్లో వీళ్ళిద్దరూ లవర్స్ కదా. సో ఈయనైతే జాబే లేదండి, నేనైతే జాబ్ అనుకున్నాను నిజంగానే. అంత బిల్డప్ చూసి జాబ్ అయితే ఏమీ లేదు, ఫ్రెండ్స్ దగ్గర గడుపుతున్నారు అంతే టైము. చూసే కొద్దీ కూడా ఇంట్రెస్ట్గా ఉంది ఈ సినిమా, చూడాలి అని. నాతో పాటు మీరు కూడా చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి మీకు నచ్చితే కనుక. అలాగే మీరు ఈ పార్ట్స్ అయితే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నానండి, మీకు ముందు నుంచి కూడా చూస్తేనే అర్థమవుతుంది, మధ్యలో చూస్తే మాత్రం అస్సలు అర్థం కాదు. సో మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.